నా జీవితాంతము నిన్నే స్తుతింతును. నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను ఈ ప్రేమ గీతము, ఏనాడు తీరని నీ స్నేహబంధము. నా యేసు నామమున ప్రాణదాతనియే, నీ ప్రేమ సరిదాలను తగ్గించుకుందాము. ఇవ్వబడినటువంటి కానుకలు బట్టి, వినబడినటువంటి వాక్యము బట్టి ప్రార్థన చేసుకుందాము. సర్వదేవుడు రాజు ప్రారంభించి ఇదిగో ఈ పునరుద్ధానం బ్రహ్మయన మేమందరం ప్రభావ దీన్ని స్తుతించి గంధకే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. ఉన్నారు ప్రభావ ఇదిగో ఎక్కువగా స్తుతించి గంధకే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. ఇదిగో ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరిస్తున్న వాడానికి ఆరాధనలో మీరున్నారయ్యా. వందనాలు ప్రభావ ఇదిగో పాడి ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించడయ్యా. ఈ
ఇదిగో మరి ఎక్కువగా ప్రభునైనా నిన్ను స్తుతించి గణపతి భాగ్యాన్ని మాకు ఇవ్వండి నీకే తండ్రి. ఇదిగో ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారయ్యా. అందరి బట్టి వందనాలు ప్రభు. ఇదిగో నీకే లెక్కని స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడా నీకే వందనములు స్తోత్రం తండ్రి. ఇదిగో ఈనాడు మమ్మల్ని నడిపిస్తున్న వాడా నీకే వందనములయ్యా. నీకే లెక్కని స్తుతులు ప్రభు. ఇదిగో ప్రభునైన సమయంలో ప్రభు, ఇదిగో కానుకల విద్యలో ప్రభునైన ఇచ్చిన ప్రతి హస్తాన్ని నిందించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇవ్వలేని వారికి మరి సమయాన్ని గ్రహించండి ప్రభువానికి తండ్రి. ఇదిగో ప్రభునైనా ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను నియమించండి, ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో ప్రభునైన ప్రతి ప్రాణములు తప్పించి కాచి కాపాడినాడు. అదే స్థలంలో మనము చిన్నపిల్లలతో సహా పెద్దలందరూ తిరిగేటువంటి వారిని విశేషంగా దేవాది దేవుడు మేలినప్పుడు దేవుడు కృప అనుగ్రహించినట్టు సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయబడినట్టు తలకు తగిలినటువంటి గాయము త్వరగా మాటలాగా వేదన కల నొప్పి ఉంటుంది. సర్వందరుడై ఒకసారిగా కుమార్తె పట్ల ప్రార్థన చేద్దామా. తండ్రి దేవా, నీ కుమార్తెను గత దినమున కర్మించినావు ప్రభువా. గొప్ప అపాయము నుండి నీవు విడిపించినావు ప్రభువా. ప్రాణమును విడిపించి మరణమునకు అప్పగించకుండా కాపాడు. కానీ తగిలినటువంటి గాయము అంతంత కాదు ప్రభువా. తన బిడ్డ ఊరవడానికి కావలసినటువంటి కృప, త్వరగా మారడానికి కావలసినటువంటి కృపను నీవు దయచేయము ప్రభువా. ఇది కాకుండా ప్రభువా, మేమందరూ మీకు కృతజ్ఞతలై ఉన్నాము. అయ్యా, మేము ఎల్లప్పుడూ కూడా మీకు థ్యాంక్ చెప్తున్నాము తండ్రి. స్తోత్రం. దేవునికి సన్నిధిలో తగ్గించుకున్నాము. नीलू भाई प्रार्थना करेंगे। पवित्र परमेश्वर पिता, मैं आपको हृदय की गहराइयों से धन्यवाद देता हूँ और सुंदर समय के लिए, सुंदर दिन के लिए जो आपने हमारे लिए